కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి ముఖ్య అతిథులుగా హాజరై 1600 మంది విద్యార్థులకు 50 లక్షల విలువైన స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. డబ్బు సంపాదించే వారు ఆస్తులు పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆలోచన చేస్తుంటారని అన్నారు. కానీ సమాజం కోసం డబ్బు వెచ్చించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నారు. భావితరాల భవిష్యత్తు విద్యాభివృద్ధి కోసం స్కాలర్షిప్ల రూపంలో సాయం అందించడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం స్కాలర్షిప్లు తీసుకునేవారు విద్యా ఉపాధి రీత్యా ఉన్నత స్థానాలకు చేరుకొని తిరిగి స్కాలర్షిప్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తండ్రి ఆశయాలకు నెరవేర్చడానికి కృషి చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏరువ సాయిరాంని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి తెలిపారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ లీలావతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఏరువ కోటిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఏరువ సాయిరాం మాట్లాడుతూ జన్మించిన సొంతూరుకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతోనే తన తండ్రి పేరు మీద ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పలకలూరులో హైస్కూల్లో భవనం నిర్మించడంతో ఆరంభమైన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం విరామం లేకుండా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు మిత్రుల సహకారంతో నిరంతరం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తం 52 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కి 36,000 చొప్పున, అలాగే డిగ్రీ, బీటెక్, మెడిసిన్ వివిధ రకాలైన కోర్సులు చేస్తున్న 500 మందికి విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగిందన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు అయినప్పటికీ నిరంతరం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని వైకేఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెంబర్ పోలేరు వెంకటరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పాతూరి రాధిక, గుల్లపల్లి సుధీర్, నూనె గంగాధర్ రెడ్డి, ఏరువ జగదీశ్వరి, ఏరువ శ్రీవేణి, ఏరువ శ్రీలలిత, పాలవర ప్రసాద్, ఏరువ రమణి తదితరులు పాల్గొన్నారు. కొంచెం మన తల్లిదండ్రులు కూడా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కానీ మన భవిష్యత్తు బాగుండాలి అంటే కొంచెం ఆటోలో 6 7 కంటే దాటకుండా పాపకు అప్పటికి నిద్ర వచ్చేస్తుంది. సీరియస్గా వినండి, మీ మంచి కోసం వచ్చాం. నిజం చెప్పాలంటే చెప్పాను కదా, ఎప్పుడు ఈ మధ్యకాలంలో మానేసాం ప్రోగ్రాం. మీ గురించి రావడం కారణం ఏంటంటే మీరైతే మాట వింటారు, టీచర్ల మాట వింటారు, కొంచెం మేము చెప్తే వింటారు. మంచి అయితే జనరల్గా ఎవరు వినరు. నేను కూడా హెల్మెట్ పెట్టుకోవడం మానేసా చాలా కాలం, కానీ హెల్మెట్ లేకపోతే బయటికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యా. పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్నది అంటే రికార్డ్ అవుతుంది, అయినా పర్వాలేదు, ఉన్న నిజం. పోలీసుల నుంచి ఎలా తప్పించుకెళ్ళాలి, హెల్మెట్ ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచన పెడతాం, కానీ అది వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం, మన కుటుంబం. ఇవాళ అందరి కుటుంబాల్లో 1 2 పిల్లలు ఉంటున్నారా? ఆ ఒక్కరికే ప్రమాదం జరిగితే ఇంకేంటి ఆ తల్లిదండ్రుల పరిస్థితి? తల్లిదండ్రులు కూడా ముందు ఆలోచించాలి, బళ్ళు ఇవ్వడం అనేది మానాలి. మా పిల్లలు స్కూల్కి లేట్ అవుతుంది, వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, ఏం వచ్చాయో. నిన్న నేను రోడ్డు మీకు వెళ్ళేటప్పుడు నాకు 10 నిమిషాలు పర్లేదు కదా వెంకటరెడ్డి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక 10 మినిట్స్ అంటే నా కళ్ళతో చూసిన బాధ చెప్పేస్తే ఎవరైనా ఒకరి ఫాలో అయినా మంచిదే. మేము తీసుకునే జీతానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఓ ఇద్దరిని చూసాను సార్, నన్ను బండి మీద వెళ్తున్నారు, బండిని ఇలా కదుపుకుంటూ వెళ్తున్నారు, ఆ వాహనం పడుతోంది, వాళ్ళు అలా వెళ్తే ఆ పడిపోతే వెనకాల మా పరిస్థితి ఏంటి? ఆ వెనకాల వెళ్తున్న బండి మాది, ఏమైపోతాం? వాళ్ళిద్దరూ జాగ్రత్తగా తప్పించుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది, కానీ నా కుటుంబం నాకుంది కదా, వాళ్ళ వల్ల నేను ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే మనం పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి. మనం ఒకటే జాగ్రత్తగా ఉంటే సరిపోదు, వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఎలా? నేను రైముని వెళ్ళిపోతాను, బాగానే ఉంటాను, నేను సేఫ్గా ఉంటాను, నా వెనకాల వచ్చేవాడిని కంగారు పెడితే కరెక్ట్ కాదు కదా. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరందరూ నా మాట విని ఒక్కసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రమాదం చూసినా పేపర్లో చదువుతున్నాం, వదిలేస్తున్నాం, కానీ ఆ పరిస్థితులు మనకి రాకూడదు. మీరందరూ కూడా సాయినాథ్ గారిలో భవిష్యత్తులో మీ ఊరు, మీ పక్క ఊరు, ఇంకా పక్క ఊరు ఇవాళ 50 లక్షల స్కాలర్షిప్ అంటున్నారు, భవిష్యత్తులో ₹1 కోటి అవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఎదగాలి. ఇప్పుడు మీరు టప్పట్లు కొట్టండి, మీరు ఎదగాలి, మీకు మీరు సెల్ఫ్గా టప్పట్లు కొట్టుకుని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి. టప్పట్లు మీకోసమే, మా కోసం కాదు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత మీరు కూడా మీ చుట్టుపక్కల ఊళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితికి ఎదగాలి. మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి. అది మైండ్లో పెట్టుకోండి. చదువు అన్నది ఎప్పుడైనా చదువుకోవచ్చు నా ఉద్దేశంలో, కానీ ఒక పద్ధతి అంటే చిన్నతనంలో రాకపోతే సైడ్గా వెళ్ళిపోతాం. తర్వాత గంజాయి ఒకటి ఉంటుంది, స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారే గంజాయి, మీకు తెలియదు, ఎవడో ఒకడు అలవాటు పడ్డవాడు ఉంటుంటాడు మధ్యలో. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మీకు మీ పక్క పిల్లలు కానీ గంజాయి కానీ మందు కొట్టడం కానీ ఉంటే నెమ్మదిగా వాళ్ళ కుటుంబాల్లో కూడా చెప్పండి, లేకపోతే వాళ్ళు ఇప్పుడు వంగపోతే పెద్దయ్యాక పాడైపోతారు.
రోజు చూస్తే జైల్లో అందరూ 17 ఏళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు కూడా జైల్లో ఉంటున్నారు. ఎలాగా? గంజాయి కోసం. అది ఏమీ కరెక్ట్ కాదు. కొద్ది రోజులు చదువుకుందుకు ఇబ్బందిగా కనబడుతుంది, కానీ చదువుకు అంత గొప్పదనం ఇంకోటి లేదు. ఒక 10 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం సుఖపడతాం. ఒక 2 రోజులు గంజాయి అని మందని. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 1998లో నుంచి మొదలైంది. నేను యూఎస్ వెళ్ళే ముందు ఈ ఊరిలో నేను ప్లెడ్జ్ చేశాను, ప్రామిస్ చేశాను. ఈ ఊరిలో నేను వెళ్ళిన తర్వాత స్కూల్ కట్టిస్తాను అని చెప్పి. ఆ ఊరిలో స్కూల్ లేదు అప్పటి వరకు 40-45 సంవత్సరాల నుంచి. సో ప్రామిస్ చేసి వెళ్ళేటప్పటికి అసలు మన దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అప్పు ఉంటే అప్పు తీర్చి 2 లక్షల అప్పు ఉంది మా ఇంట్లో. అది తీర్చిన తర్వాత ఇక ఫ్రెండ్స్ మా అందరూ సుధీరు వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా టీం వర్క్. ఫస్ట్ మేమైతే ల్యాండ్ కొన్నాము. ల్యాండ్ కొన్నాక అందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇలా ప్రామిస్ చేశాను, ల్యాండ్ కొన్నాను, దీనికి డబ్బులు కావాలి అలా అందరినీ అడిగితే అందరూ $50, $100, $200 అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం 1999 నేను ఫస్ట్ ఇయర్ బ్యాక్ వచ్చేసరికే ఫౌండేషన్ అయిపోయింది. 2000 సంవత్సరానికి స్కూల్ కట్టడం అయిపోయి అప్పుడున్న ఆలపాటి రాజా గారు, శనక్కాయల అరుణ గారు వాళ్ళతో స్కూల్ ఓపెనింగ్ 2000 సంవత్సరంలో అయింది సార్. అక్కడి నుంచి ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ వచ్చింది. 2000 నుంచి 2010 వరకు మా ఊరు వరకే మేము స్కాలర్షిప్స్ ఇచ్చాం. 2012 నుంచి చుట్టుపక్కల నుంచి తీసుకుంటూ మొదలుపెట్టి 10 స్కూళ్ళు, 11, 15 ఈరోజు 54 గవర్నమెంట్ స్కూల్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం హైయర్ మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళకి. దాంతోపాటు ఆర్ఫన్ స్టూడెంట్స్కి, అలాగే అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, బీటెక్ చదువుతున్న వాళ్ళు, బీఎస్సీ, బీకాము, ఎంబీబీఎస్, ఫార్మసీ ఇట్లా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వాళ్ళకి మనం ఎంతో కొంత ఫైనాన్షియల్ 4,000, 5,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 45 lakhs ఇస్తున్నాం సార్. ఈరోజు 45 lakhs. ఇది కాకుండా నేను పర్సనల్గా కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఎవ్రీ మంత్ 1 lakh డొనేట్ చేస్తున్నాం. వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే వాళ్ళ ఫీజులకు కానీ అలా ఎంతో కొంత మనం ఇంపాక్ట్ చేస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ చేయడానికి మనం కృషి చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ 1800 మంది హై స్కూలర్స్ కానీ, అదర్ స్టూడెంట్స్ కానీ, ఆర్ఫన్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళు ముగ్గురు మన కేటగిరీ అనమాట. అది సార్. థ్యాంక్ యూ.